మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా నీవే నా కోసము వచ్చియున్నవయ్యా నీవే నా కోసము వచ్చియున్నవయ్యా నీవే దేవుడవని నీవే రక్షకుడవని నీవే దేవుడవని నీవే రక్షకుడవని మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా మరువలేనయ్యా యేసు మరువలేనయ్యా ధనధాన్యములు నా దగ్గర లేవయ్యా పేరు ప్రతిష్టతలు నాకు లేనే లేవయ్యా ధనధాన్యములు నా దగ్గర లేవయ్యా పేరు ప్రతిష్టతలు నాకు లేనే లేవయ్యా పరలోక రాజ్యము విడిచిపెట్టవయ్యా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనములో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అంటున్నాడు. ఎందుకనంటే ప్రభు అంటున్నాడు నువ్వు లెమ్మమంటున్నాడు, లేచి నువ్వు అనేకులకి నువ్వు వెలిగించబడ్డావు కనుక అనేకులు వెలిగించడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. ఎందుకనంటే చాలామంది మరి వెలిగించబడిన తర్వాత ఏమనుకుంటున్నారనంటే నేను రక్షించబడాను కదా, సరిపోతుందిలే, నేను మరి నా కుటుంబం కట్టబడింది కదా, నాకు సరిపోతుందిలే అనుకుంటున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే నువ్వు వెలిగించబడిన తర్వాత అనేకుల్ని వెలిగించడానికి ప్రయత్నం చేయమంటున్నాడు. వాళ్ళెవరికి దేవుడు తెలియదు కనుక మరి వాళ్ళందరికీ మనం చెప్పవలసిన వాళ్ళమై ఉన్నాము. ఎందుకనంటే మరి వెలుగు అనేది లోకానికి మరి దేవుడు అయి ఉన్నాడు అంటున్నాడు. లోకానికి నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు. మిమ్మల్ని వెలిగించిన వాడు నేనే కనుక ఇతరులను మీరు వెలిగించాలి అంటున్నాడు. ఇతరులకి మనం సువార్త ప్రకటించిన ఎడల వాళ్ళు దేవుడు తెలియక నశించిపోతారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే వెలిగించబడిన తర్వాత ఇతరులకు కూడా సువార్త ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలంటే దేవుడు ఏమన్నాడంటే ఒక మాట చెప్తున్నాడు, మీరు మరి వివాహాలకి శుభకార్యాలకి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ మరి బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓదార్చండి, బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరచండి, బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యము చెప్పండి అంటున్నాడు. చాలామంది బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే ఏం కలిసి వస్తుంది, బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మనం వెళ్ళి ఏం చెప్తాము అన్నట్లుగా అనుకుంటారు. కానీ శుభ్రంగా పెట్టే కాడ భోజనము, శుభ్రంగా అన్నీ దొరికే కాడికి వెళ్ళి శుభ్రంగా ముస్తాబులయ్యి శుభ్రంగా నీట్గా మరి మా అంతటి వాళ్ళు లేరన్నట్లుగా వెళ్తారు. దాన్ని దేవుడు మెచ్చుకోడండి. దేన్ని మెచ్చుకుంటాను అంటున్నాడు? బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చిన వాళ్ళని మెచ్చుకుంటానంటున్నాడు. వాళ్ళకి దేవుడు తోడై ఉంటాను అంటున్నాడు. వాళ్ళలాగే మనం ఉండాలంటున్నాడు. అందుకే దేవుడు ఈ భూలోకంలో మీరు ఒక మాట మీరు ఆలకింతే యేసు ప్రభు అయిన అంత గొప్పవాడు ఎక్కడ పుట్టాడని అంటే అందరికి అనుకూలమైన స్థలములోనే దేవుడు పుట్టాడండి. అదే పెద్ద పెద్ద బంగళాలల్లా పుట్టుంటవైతే మనం ఎవరము కూడా మరి అక్కడికి వెళ్ళి మరి ఆయన దర్శించుకునే అర్హత ఉండదని ప్రభువుకు తెలిసి మరి లేని వంటి వాడిగా భూమి మీద పుట్టడం జరిగింది. యేసు ప్రభువు పుట్టినప్పుడు మరి ఆయనకి చెంటు భూమి లేదు, మరి మరణించినప్పుడు కూడా మరి ఆయనకి సమాధి కూడా లేదండి. వేరే వాళ్ళు తోటమాలలో ఒక సమాధి పెట్టుకుంటే ఆ సమాధిలో పెట్టారని
మన లేఖనాల్లో ఉన్నాయి. ఎందుకనంటే అందుకే అంటున్నాడు, మరి యేసు ప్రభువు నమ్ముకోవడం అని అంటే మరి ఈ లోకంలో అంతకన్నా గొప్ప ధన్యత మరొకటి లేదండి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు ఈ విధంగా రాయించడం జరిగింది. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. చూసారా ఎంత గొప్ప మాట. యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అన్నట్లుగా మనల్ని చాలామంది పక్కన పెడతా ఉంటారు. వాళ్ళందరూ కూడా తెలియక అబ్బే వాళ్ళ దేవుడు బొట్లేని దేవుడు అంట, మరి వాళ్ళ దేవుడు ఇంకొక దేవుడు అంట అన్నట్లుగా అనుకుంటారు. కానీ మన ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకేం తెలుస్తుందంటే ఈ లోకములో ఒంటరైన వాడు 1000 మందగునని ప్రభువు చెప్పాడండి. అవునా కాదా? అవునండి. ఎందుకనంటే మరి నేను ఒకప్పుడు మరి అప్పులు అయినప్పుడు ఇబ్బందులు పడినప్పుడు నన్ను ఒంటరిగా వెళ్ళిపోయిన నన్ను మళ్ళీ మరి 1000 మంది మరి వాక్యం వినడానికి, 1000 మంది మరి పాటలు పాడుకోవడానికి దేవుడు నాకు కృప చూపాడు. మరి నేను అక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను ఒంటరి అయ్యాను. కానీ ఈరోజు 1000 కొలది ఈ వాక్యం వింటున్నారని అంటే అది దేవుని యొక్క కృప. ఒంటరైన వాడు 1000 మందగును అని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఎవరు కూడా ఒంటరి చేశారని మీరు బాధపడవలసిన అవసరం లేదంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువగు ఆత్మ యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. మరి దీనులకు సువార్తమానం ప్రకటించాలని దేవుడు మరి ఎందుకు పనికిరానంటు వాడిని నేను, కానీ నన్ను మరి వినియోగించుకున్నాడని అంటే మరి దేవుని కృప. ఎందుకనంటే నాకన్నా ఎంతో చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో ధనం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువు ఎందుకు పనికిరని నన్ను నిలబెట్టి ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకనంటే మరి ఈరోజు చాలామంది ఒక 2 పిల్లలు పుడితే వాళ్ళని పెంచలేక ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. కానీ మరి నాకు దేవుడు ఇచ్చింది 4 బిడ్డల్ని. మరి ఎన్నో లక్షలు అప్పు అయిపోయిన నన్ను మరి దేవుడు అప్పులు తీర్చాడు. మరి నా బిడ్డల్ని ఆయన పోషిస్తున్నాడు. ఎవరి మీద భారం వేసుకున్నానని అంటే దేవుడి మీద నేను భారము వేసుకున్నాను. అందుకే ఆయన మీద భారం వేసుకున్నానంట చాలా తేలికగా ఉంటామంట, చాలా తేలిగ్గా ఉంటామంట, చాలా ధైర్యముగా ఉంటామంట, ఎంతో నెమ్మది కలిగి మనం జీవిస్తామంట. అలాంటి జీవితం కావాలంటే మనం ఆయన అడగాలంట మొదట, నాయనా మరి ఇప్పుడు వరకు కూడా మరి ధనాన్ని సంపాదించుకుంటే మరి చాలు అనుకున్నాను, ఇక ధనంతో కాదు కానీ నీతో నాకు పని ఉండాలి నాయన, మరి నీ మాటలో పాటలుగా పాడుకోవాలా, నిన్ను ఇంకా 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 ప్రార్థన చేసుకోవాలని ఆయన అడగాలంట. ఆయన అడిగినప్పుడు నీకు పాటలు ఇస్తాడంట. మరి అలాగే నేను ఒకప్పుడు మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా పాటలు పాడుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ఉంటే నాకు పాటలు వచ్చేవి కాదండి. ఎందుకు వచ్చేవి కాదంటే నాకు ఎప్పుడు పాడుకోవడం చేతరాదు, చదువు ఒకటి లేదు, మరి ఎప్పుడు కూడా ఎలా పాడాలో తెలియక వాళ్ళు పాడుతూ ఉంటే వెనకాల తప్పట్లు కొట్టుకునేవాడిని. కొట్టుకుంటుంటే ఒకరోజు నేను అడిగా, నాయనా మరి వాళ్ళు ఎంతో నిన్ను గణపరుస్తున్నారు, మరి ఎంతో నిన్ను స్తుతిస్తున్నారు నాయన, మరి నాతో కూడా నాయన నువ్వు పాటలో పాడుకునేలా కృప దయచేయనంటే దేవుడు నాకు ప్రేరేపణిచ్చి ఏమి ఇచ్చాడనంటే నువ్వు సొంతంగా నువ్వు పాటలు రాసి అనేకులు పాడుకునేలాగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ప్రేరేపించాడని. ఎందుకనంటే ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు అడిగితేనే దేవుడు కార్యం చేస్తాడు, కానీ అడగకుండా మేలులు పొందడం అంటే అసాధ్యము. ఎందుకంటే అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుంది అంటారు పెద్దలు. అలాగే దేవుని అడిగి పొందుకోవడం నేర్చుకోవాలా. మరి నేను దేవుని కృపను పెట్టి అడిగి నీ కొన్ని అయితే మరి పొందుకున్నవి చాలా పొందుకున్నా దేవుని దగ్గర. ఎందుకనంటే మరి నేను ఈ భూలోకంలో మరి ఎందుకు పనికి రాకపోయినా మరి నన్ను పనికొచ్చే పాత్రగా ఆయన వాడుకుంటున్నాడంటే నేను ఎంత ధన్యుణ్ణి. అలాగే ఈ లోకంలో ఆయన అడగాల. మనం ఏం అడగాలంటే
మనకు బాధలు ఉన్నాయా ఆయనకి చెప్పుకోవాలా, మనకు సమస్యలు ఉన్నాయా ఆయనకి చెప్పుకోవాలా, ఇతరులు మన మీద మరి అనేక రకంగా మాట్లాడుకుంటున్నారా వాళ్ళ కొరకు మనం మాట్లాడకూడదు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి అయినే దేవుడు చెప్పిన మాట, నీవు చీకటి గదిలోకి వెళ్ళి అంటే నీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యంగా నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన నేను వింటానన్నాడు. అలాగా ఎవరైతే రహస్యంగా ప్రార్థన చేసుకొని కొన్ని బయటికి చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి, అలాంటి దేవుణ్ణి అడిగి మేలులు పొందుకోవాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఈరోజు దేవుడు ఎంతగా హెచ్చించాడనంటే నన్ను, మరి నా చుట్టాలు, నా బంధువులు, నా స్నేహితులు ఆశ్చర్యం కలిగేలాగా నా అప్పులు తీర్చలేని అనుకున్నారు, నా బిడ్డలను పోషించుకోలేని అన్నారు, నేను మరి ఆ ఇల్లు నిలబెట్టుకోలేని అన్నారు. కానీ దేవుడి మీద ఆధారపడ్డ నన్ను దేవుడు నాకు మరి ఆ ఇల్లు అమ్మేసుకుందామని ఇల్లు నిలబెట్టాడు. ఈరోజు దేవుడు పరిచర్య ప్రారంభించాడు. ఎన్ని చోట్ల 4 చోట్ల పరిచర్య ప్రారంభించాడు. కానీ టీవీలో పాటలో మరి ప్రసంగం చెప్పడానికి దేవుడు కృప చూపాడు. నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం అంటున్నాడు. మొదట నమ్మాలంటున్నాడు. ఎంతలా నమ్మాలనంటే ఒక పిచ్చివాడిగా నమ్మాలంట. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు మేలు చేస్తావనేది నమ్మాలంట. అప్పుడు దేవుడు నీ మీద కనికరం పడతానంటున్నాడు. ఒక చిన్న సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు. చాలామంది మాకే వచ్చే ఈ సమస్యలో, మాకే వచ్చే ఈ బాధలో, మాకే వచ్చే ఈ కష్టాలు అని అనుకుంటారు. కాదు. ఎందుకనంటే చాలామంది కష్టాలు వచ్చినప్పుడు మేము ఏం చేయాలా అనుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలండి. అందుకే సామెతల గ్రంథంలో చాలా అర్థమైనట్లుగా మాట్లాడారండి. సొలొమోను రాసిన జ్ఞానం ఎంతో గొప్ప జ్ఞానంగా రాశాడు. ఎందుకనంటే సమస్యలు వచ్చినప్పుడు తొలగిపోయిన వాడు చేతగాని వాడని రాయించాడండి. అవును, సమస్యలు వచ్చినప్పుడే నిలబడాలా, బాధలు వచ్చినప్పుడే బలంగా ప్రార్థన చేయాలా. అందరూ నువ్వు పనికిరాడు అన్నప్పుడే, పనికి రాదు అన్నప్పుడే ప్రార్థన చేయాలా. అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో పడతావు, దేవుని కౌగిల్లో నీవు ఉంటావని ప్రభు చెప్తున్నాడు. అందుకు ఈ లోకంలో మనం ఎవరిని నమ్మినా వ్యర్థము, కానీ దేవునిని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మరి పాడైనట్లుగా కానీ మరి పనిచేయనట్లుగా కానీ లేఖనాల్లో లేవు. ఎందుకనంటే నమ్మితే పూర్తిగా నమ్ము, లేదా విడిచిపెట్టి అన్నాడండి దేవుడు. అందుకే అన్నాడు, ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండు, నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు. అలాగా మీరు దేవుని యందు నమ్మిక ఉంచడం అని అంటే చాలామంది కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువు దగ్గర మరి రక్షణ పొంది మరి యేసు ప్రభువుతో నడుస్తూ మరి అందరూ మరి వెనకబడిపోతున్నారని అంటే కారణం ఏంటంటే మరి వాళ్ళు పూర్తిగా దేవుని మీద ఉన్నట్ల పైన బొత్తిపొరులాగా నటిస్తున్నారు. వేసాలు వేసే వాళ్ళని దేవుడు క్షమించనంటున్నాడు. వాళ్ళు అనుకుంటారు, నాకు 1 కోటి రూపాయలు ఆస్తుంది కదా, 2 కోట్లు ఆస్తుంది కదా, నాకేం పర్వాలేదు అనుకుంటారు. ఈ లోపల సాతానుగాడు దూరం ఏం చేస్తాడనంటే వాళ్ళ కొడుకుల్లోనూ, వాళ్ళ కూతురులోనూ, మరి వాళ్ళ భర్తలోనూ, మరి ఇంకొకళ్ళు దూరం ఏం చేస్తాడనంటే మరి చిన్నగా తాగుడు అలవాటు చేపించి, ఫ్రెండ్స్లో వ్యభిచారం అలవాటు చేపించి ఈ ఆస్తులు ఆ ఒక్క 4-5 సంవత్సరాల్లో అమ్ముకునేలాగా వచ్చి రోడ్డు మీద పడతారండి. ఎందుకనంటే నటిస్తారు చాలామంది. దేవుడు అంటే తెలిసినప్పుడు మనం అన్నీ ఒప్పుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? నాయనా, నన్ను ఎవరు కూడా గుర్తించలేదు నాయన, నా ఆత్మ నీ రాజ్యం నేను ఎవరో నా తల్లి చెప్పలా, నా తండ్రి చెప్పలా, నా చుట్టాలు బంధువులు చెప్పలేదు నాయన, నువ్వు నాలోకి వచ్చి నాతో మాట్లాడుతున్నావు నాయనని ఎవరైతే తగ్గించుకొని మరి జీవింతారో వాళ్ళు హెచ్చించబడతారంట. అందుకే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, యేసు ప్రభువుతో నడిచేవాళ్ళే కొంతమంది పేదవాళ్ళను చూసినప్పుడు వాళ్ళు కనుక ఒకవేళ వందనాలు చెప్తే వీళ్ళకి కొంచెం గర్వంగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళతో మనకేంటి, వాళ్ళు లేనోళ్ళు కదా అన్నట్టుగా వందనాలు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే
పేదవాళ్ళని ప్రేమించమన్నాడు. పేదవాళ్ళ దగ్గర కనికరంగా ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు? పేదవాళ్ళని ప్రేమగా చూడాలంటున్నాడు. బంధువుల్లాగా, స్నేహితుల్లాగా చూడాలంటున్నాడు. అందుకు ఎవరైతే మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మరి కుష్టు రోగుల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని బాగు చేసినట్లుగా, కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ నేత్రాలు తెరిచినట్లుగా వాళ్ళందరితో చెప్తున్న మాట. అందుకే అక్కడ ఉన్న శాస్త్రులు, పండితులు వాళ్ళందరూ కూడా ఏంటి, యేసు ప్రభు ఏంటి ఆ పని చేయని వాళ్ళు అమ్మతో తిరుగుతున్నాడు ఏంటి, ఆ యేసు ప్రభు ఏంటి పామర్లతో తిరుగుతున్నాడు ఏంటి, యేసు ప్రభు ఏంటి ఎందుకు పని చేయని వాళ్ళతో తిరుగుతున్నాడు ఏంటి, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని అసహించుకున్నారు. కానీ యేసు ప్రభు మరి పేదవాళ్ళని అసహించుకున్నట్లుగా ఎక్కడా లేదు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడండి. ఎందుకనంటే పేదవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అన్నాడనంటే పేదవాళ్ళకి తగ్గించుకునే గుణం ఉంటుంది, తగ్గించుకునే స్వభావం ఉంటుంది. అందుకే చాలామంది ఈ రోజులు కొంత ధనం వచ్చేటప్పటికి, కొన్ని ఆస్తిపాస్తులు వచ్చేటప్పటికి, కొంత అన్నీ కలిగినప్పటికీ వాళ్ళు నాకేం పర్వాలేదు అనుకుంటారు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఆలకించండి. ఎందుకంటున్నాడనంటే ఈ లోకం శాశ్వతము కాదని నువ్వు తెలుసుకోమంటున్నాడు. ఈ లోకంలో నువ్వు కాలర్ ఎగరేసినంత మాత్రాన, నువ్వు గొప్పవాడవైనంత మాత్రాన, నీ చుట్టాలు ధనవంతులైనంత మాత్రాన, నువ్వు పెద్ద పదవిలో ఉన్నంత మాత్రాన నీకు దేవుని రాజ్యము వెళ్ళడానికి అర్హత లేదంటున్నాడు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని చిత్త ప్రకారంగా నడుపుతారో వాళ్ళకి దేవుని రాజ్యం ఉంటుంది అంటున్నాడు. దేవుని రాజ్యములో ఏముంటుందంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యుగయుగాలు తరతరాలు కూడా ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనతో పాటలు పాడుకుంటూ ఆయనతో మరి నాట్యం ఆడుతూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది అంటున్నాడు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం కావాలా? ఈ లోకంలో పాడైన లోకం ఎప్పుడు అనారోగ్యం వస్తుందో, ఎప్పుడు యాక్సిడెంట్ అయి చచ్చిపోతారో, ఎప్పుడు మాయరోగం వస్తుందో ఎవరికి తెలవని లోకంలో ఉంటామా? ఇప్పుడైనానో మీరు తెలుసుకొని ధనం ఆశ మీద ఉండక, ఈ లోకం ఆశ మీద ఉండక దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుని ఆత్మ మీలోకి వస్తుంది. ఆ ఆత్మ ఏం చెప్పిద్ది అంటే నా రాజ్యము ఇది కాదు, నా రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నా రాజ్యము యుగయుగాలు తరతరాలు తండ్రి దగ్గరుండే రాజ్యము. ఆ రాజ్యం కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈ లోకం కొరకు నేను ప్రార్థన చేసుకొని ఏం చేసుకుంటాను ఇవన్నీ కూడా. అందుకే ఈ బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే నాయనా ఎక్కువ ధనం ఇచ్చినా నీ మీద తిరుగుబాటు చేస్తావు నాయన, ఒకవేళ తక్కువ ధనం ఇచ్చినా నీ మీద తిరుగుబాటు చేస్తామేమో నాయన, మాకు సరపాడగా ఈ నాయన ఆ రోజుకి ఆ రోజు అని ఎందరో ప్రార్థన చేసినట్లుగా మరి లేఖనాలు ఉన్నాయి. అలాగ మీరు ఇప్పుడైనను దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థన చేయండి. ఏ ప్రార్థన అంటే ఆత్మ కొరకు ప్రార్థన చేయండి, నెమ్మది కొరకు ప్రార్థన చేయండి. భూలోకంలో మీరు నేర్చుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే మనిషికి ఆరోగ్యము కావాలని ప్రార్థన చేసుకోవడం, మంచి వినయము భయభక్తులు కావాలని ప్రార్థన చేసుకోవాలా. అంతకు మించి కాదు. కానీ ఈ లోకంలో నేను ధనము అని ఎందుకంటున్నానంటే మనిషికి ధనం అవసరమే కాదంటలా. కానీ అధిక ధనం ఉన్నప్పుడు మరి ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకన్నా ధనవంతుడని, వీళ్ళకన్నా గొప్ప కోటీశ్వరుడని ఏయో అనుకుంటారు. అందుకే బైబిల్ గ్రంథం ఏం రాయబడింది అంటే ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసాధ్యము అని రాయబడింది. సూది బెజ్జువులో ఒంటైనా సులువుగా దొరకదు కానీ పరలోక రాజ్యము వెళ్ళరని చెప్పాడండి. అందుకే దేవుడు చెప్తున్న మాట ఆలకించండి. ధనవంతులారా, ధనం ఉన్నదని మీరు ఎర్రవేగినట్లయితే ధనం ఉన్నది కదా అని నేను ఏమైనా కొనుక్కోవచ్చని అనుకున్నట్లయితే మరి అందుకే ప్రభు ఓ మాట చెప్పాడు. ఏ మాట అంటే ఒకరోజు మన యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఒక ధనవంతుడు వచ్చి మరి ఆయనతో మాట్లాడాడంట. అయ్యా నేను చిన్నతనం నుండి మరి ఎన్నో మరి దశమ భాగాలు ఇచ్చాను, ప్రథమ భాగాలు ఇచ్చాను, మరి అందరికీ మేలు చేశాను, ఎన్నెన్నో చేయవలసింది చేశాను అయ్యా అని చెప్పాడంట. యేసు ప్రభుతో నడుస్తూ చెప్తున్నప్పుడు యేసు ప్రభు అన్నాడంట మరి
ఆయన అన్నాడంట, ధనవంతుడు అన్నాడంట, మరి నాకు ఇంక ఏది కొదువుగా ఉన్నది నాయన అని అడిగాడంట. ఆయన అన్నాడంట, యేసు ప్రభు నీకు కొదువు అయినది ఒకటి ఉన్నది నాయన అని చెప్పాడంట. అది ఏంటో చెబితే నేను వెంటనే చేసేస్తానయ్యా అన్నాడంట. అనేటప్పటికి నీకు కొదువు అయి ఉన్నది ఏంటంటే నీ దగ్గర ఉన్న ధనమంతా కూడా పేదవాళ్ళకి పంచి నన్ను వెంబడించు అన్నాడంట. అనేటప్పటికి అక్కడ ఎప్పుడైతే నడుస్తూ ఉన్నాడు యేసు ప్రభువుతో ఆ మాట చెప్పండి వెంటనే ఆగిపోయాడంట. ఎందుకనంటే ధనము ఎప్పుడైతే పేదవాళ్ళకి పంచమన్నాడో, ఎప్పుడైతే ధనాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడో అప్పుడే యేసు ప్రభుతో నడవడం ఆగిపోయాడు. అందుకే ధనము అంటే చాలా అనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. ధనము కన్నా ముఖ్యమైనది ఆత్మ. ఆత్మను కాపాడుకున్నవాడు ధన్యుడు. అలా జీవించి ధనము వైపు తిరగక దేవుని వైపు తిరిగి ఆయన ఆశీర్వాదాలకి మీరు అందరూ కూడా కర్తలుగా బిడలుగా మీరు ఉండాలని దేవుడు ప్రేమ కలిగి ఇంతవరకు కూడా మాట్లాడిన ప్రతి మాటలో మీరు విని మీ హృదయంలో భద్రపరచుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇంతవరకు కూడా నాయన ఎన్నో మరి మర్మములు మాతో మాట్లాడావు నాయన. ధనవంతుడు నాయన మరి అన్నీ ఇచ్చానన్నాడు. ప్రభువు చెప్పిన మాట ఒక్క మాటలో నీ ధనమంతా కూడా నీ పేదవాళ్ళకి పంచి నేను వెంబడించమనేటప్పటికీ ఆయన ధనం అడ్డం వచ్చి మరి ఆ ధనం కొరకు ఆయన వెనక్కి వచ్చేసినట్లుగా మరి లేఖనాలు చెప్తున్నాయి. ధనవంతులు పరలోక రాజ్యంలో చేరడం అసాధ్యం అంటున్నావు. ధనం అనేటప్పటికి నాయన అది ఒక ఎంతో భయంకరమైన దెయ్యం పట్టుకుంటుంది అంటున్నావు. అయ్యా, ధనం శాశ్వతం కాదు, కానీ నువ్వు ఒక్కడవే శాశ్వతము కానీ నాయన. నిన్ను ప్రేమించే హృదయము, నిన్ను ప్రేమించే గుణము, నిన్ను ప్రేమించే తలంపులు ఈ బిడ్డలందరికీ దయచేసి నువ్వు సదా తోడయుండి నాయన. ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని బాగు చేయండి. అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళని ధైర్యం ఇవ్వండి. అయా, ప్రతి ఒక్కరికి నెమ్మదిని దయచేసి నువ్వే సదా తోడయుండి మమ్మల్ని అందరినీ నీవు నడిపించి దీవించి బిడ్డలకు ఆశీర్వాదాలు మీరు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవాదేవుడికి వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్ పెద్ద అమీరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుడు ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు పెద్ద అమీరంలో పరిచర్య జరిగించుచున్నారు. మందిరానికి స్థలం లేక ఒక సహోదరి ప్రేరేపించబడి 1 సంవత్సర కాలం ప్రార్థన జరిగించుటకు ఇచ్చిన స్థలములో ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థనా కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబము కొరకు ప్రార్థించుటకు ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యం చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు పాస్టర్ పి దావీదురాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయుదురు. ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగును. ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం ప్రభు సంస్కార ఆరాధన జరుగును. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము. రండి, దేవుని సహవాసము చేయుటకు, ఆయన సన్నిధిని అనుభవించుటకు. మా చిరునామా పాస్టర్ పి దావీదురాజు గారు, పెద్ద అమీరం, పశువుల ఆసుపత్రి వీధి, రింగుబండు, జోలపాలెం రోడ్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9505861627 9390901628. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదురాజు ఫౌండేషన్ పాలకోడేరు మండలం పెన్నాడ కొత్తపేట పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు
పెన్నాడ కొత్తపేటలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత చిక్కుడు శత్రుల చేత పీడించబడుతున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదు రాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు. ఎవరున్నారయ్యా యేసయ్యా, ఆనాడు ఈనాడు ఉన్నావు యేసయ్యా. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదు రాజు ఫౌండేషన్ ఆకివీడు దగ్గర భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరముగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు ఆకివీడు దగ్గర భీమవరంలో పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన క్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుతున్నారా? అప్పుల చేత చీకటి శత్రు చేత పీడించబడుచున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదు రాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. నీవే రక్షకుడవని, నీవే దేవుడవని, నీవే రక్షకుడవని మరువలేనయ్యా యేసు మరువలే. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. దావీదు రాజు ఫౌండేషన్ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. గురువాయిగూడెం మెయిన్ రోడ్ పక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక దేవుని ఏర్పాటు చేత యేసు పిలుచుచున్నాడు మినిస్ట్రీస్ ఆశ్చర్యకరంగా యేసయ్య జరిగించుచున్నారు. దేవుని పిలుపుకు లోబడి పాస్టర్ పి దావీదురాజు గారు, శ్రీమతి దైవకృప గారు గురువాయిగూడెం మెయిన్ రోడ్ ప్రక్కన గొట్టాల ఫ్యాక్టరీ వెనుక పరిచర్య జరిగించుచున్నారు. ప్రస్తుతం టెంట్ వేసి ప్రార్థన కార్యక్రమాలు జరిగించుచున్నారు. ప్రత్యేకముగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించుటకు ప్రతి నెల మొదటి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస కూడిక జరుగును. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? అనారోగ్యము చేత బాధించబడుచున్నారా? అప్పుల చేత చీకటి శత్రుల చేత పీడించబడుచున్నారా? అయితే కదలిరండి, దేవుడు మీ జీవితములో అద్భుత కార్యములు జరిగించున్నట్లుగా ప్రార్థనా సహవాసం కొరకు. భీమవరం నుండి వచ్చుచున్న దైవజనులు పాస్టర్ పి దావీదు రాజు గారు మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుదురు. తోడుగా నీవున్నావు, నన్ను విడువను ఎడబాయనా నీ